మన తెలంగాణలో బీసీల్లో 60% ఉన్న వాళ్ళల్లో నాకు తెలిసి ఈనాడు చదువు కలిగి ఇది కంప్యూటర్ యుగం, సరే అది కానీ పెట్టిండు మావాడు, ఇది కానీ పెట్టిండు, ఇది వేసుకోడు అది వేసుకోడు కంటే మన తెలంగాణలో గత 50-60 ఏళ్ళ క్రితం నుంచి పెద్దోళ్ళు చెప్తుంటే ఎక్కువగా ఆలోచనలు మా తాతలు, మరి మా నాన్నల కాలం వచ్చేలా కొద్దిగా విద్య చదువు అనేది కొంచెం నేర్చుకొని ఉన్నారు కాబట్టి సరే మనకి ఒక చరిత్ర ఏ బీసీకి ముదిరాజు జాతికి ఏ చరిత్ర, యాదవరాజులకి ఏ చరిత్ర, అట్టా మరి సాకలి అనేవాడు ఆనాడు మరి ఈనాడు కంప్యూటర్ అనేది కాదు, ఆనాడు అసలు ఆ రోజుల్లో ఎవరు బట్టలు వాళ్ళై అని కనిపెట్టే మేధాశక్తి గల వ్యక్తి సాకలి. అందుకని ఆనాటి రాజులు కానీ పెద్దవాళ్ళు కూడా సరే ఆనాడు సాకలి అనేవాడు ఇంటి ముందు అలంకరించే వస్తువుల సాకలి ఉంటే అన్ని శుభాలు అని ఆనాటి నుంచి వచ్చే రోజుల్లో కూడా సాకల్ని గుర్తించి మరి ముందు నడిపించినటువంటి వ్యక్తుల్లో రాజులు ఉన్నారు, చామంతి రాజులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. కాకపోతే అసలు ఈ సాకలి మరి ఇప్పుడు భాష రజకుడు ఇలాంటి అనే విషయానికి వస్తే ఆనాడు ఆ సాకలి విధి విధానం అసలు సాకలి మడేలయ్యకి ఎందుకు పెడుతుంది, మడేలయ్య ఎవరు అయితే ఈ చరిత్ర సాకలి అనేవాడికి కూడా ఒక గొప్ప చెప్పుకునేంత చరిత్ర సాకలికి కూడా ఈనాడు పిలిచే రజకుడికి కూడా ఉంది. అదేంటంటే మడేలయ్య ఎలా జన్మించింది అనేది పెద్దవాళ్ళు నేను మామూలుగా హరికథలకు బుర్రకథలకు వెళ్ళేవాడిని. నేను మీకంటే ఏదో పెద్ద ఏనా అనే ఆలోచనని మీరు పక్కకు పెట్టండి, నేను విన్నదే చెప్తున్నా. ఏంటంటే ఆనాడు శివుడు విభూది రాసుకుంటుంటే ఆయనే పోయి ఇదైతుంటే దొరకని రోజుల్లో వీరభద్రుడిని సృష్టించి వీరభద్రుడు యొక్క కొద్దిగా షార్ట్ కట్లో చెప్తున్నా, వీరభద్రుడి యొక్క అప్పుడు శివుడి మామని పార్వతీదేవి శివుడు మామ ఎవరు అనే విషయానికి వస్తే మరి శివుడు మామ దక్షుడు ఏదో పందులు వేసి సరే శివుడిని పిలిస్తే శివుడి కాడికి వస్తే పిలిస్తే శివుడు పలకలేదని ఆయన శివుడికి ఇంత అహంకారం అని వెళ్ళిపోవటం జరిగింది. అప్పుడు పార్వతీదేవి ఆయనకి దక్షుడికి 9 బిడ్డలు కాబట్టి ఆ దక్ష పరిపాలనలో ఈ పార్వతీదేవికి కూడా ఒక పందిరి వేసి హోమం ఏర్పాటు చేసి ఉంది. కాకపోతే హోమం అనేది లేకుండా నిరంకుశగా ఉంటే అలాగే ఏంటి అసలు ఏమీ లేదు కదా అని చెప్పి ఆలోచనతో
అప్పుడు శివుడిని అడిగి మరి మా నాన్నగారు పిలిచిండు ఇదే అంటే నేనేదో జ్ఞానంలో ఉన్నా, మరి వచ్చిండు, నేను ఆత్మ నమస్కారం పెట్టిన, మరి దక్షుడికి అది తెలిసిందో తెలవలేదో, మరి మీ నాన్న అయితే కోపంగా వెళ్ళిపోయాడు, మరి నువ్వు పోవటం అంత మంచిదేనా అని శివుడు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా అప్పుడు పార్వతీదేవి పోయింది. ఆ పందిరికి అన్ని పందుల్లో హోమం చేసి ఇంత హోమంగా ఇది చేస్తారు, ఈమెకి ఏదీ లేదని చెప్పి ఆమె కళ్ళు ఎర్ర వేసి ఉగ్రరూపం అయి అగ్గికి ఆవుతయింది, అగ్గికి ఆవుతయిన రోజు అయింది. అయితే అది శివుడికి ఎరకై ఇప్పుడు వీరభద్రుడిని సృష్టించి దక్షుణ్ణి సంహరించమని చెప్పి కోరినప్పుడు ఆ దక్షుడు అందరినీ వీరభద్రుడిని అంతా చేసి అందరినీ సంహరించి ఆ నెత్తురు మార్కలో కొని వస్తుంటే బాగోదని చెప్పి ఏట్లకు పోయి ఆ ఏరు ఉండేరులోకి పోయి అవన్నీ కడుక్కుంటా ఇది చేసుకుంటా వస్తుంటే అది ఆ వీరభద్రుడికి చెమట వచ్చి ఆ చెమట విసిరేస్తే ఆ చెమట నుంచి వచ్చే వ్యక్తే మడేలయ్య. ఈ మడేలయ్యకి జన్మించిన వాడు ఎవరయ్య అంటే చెప్పరాదు. ఇట్టా సాకల వంశానికి ఒక చరిత్ర ఉంది. సాకల వంశం చాలా మానవ జన్మకే నాకు తెలిసి నైపుణ్యమైన డాక్టరు. మరి ఆనాడు డాక్టర్ ఏంటంటే అప్పుడు గత్తర్లు వచ్చే రోజుల్లో గత్తరు వస్తే మనిషి దగ్గరకు పోని రోజుల్లో కూడా ఈ శాఖలు పోయి ఆ మనిషిని బతికించాలంటే ఏంటనేది సృష్టించి ఈ బట్టల్ని ఉడకబెట్టాలంటే ఎట్ట పెట్టాలి అనే దాని మీద ఈ బట్టల్ని ఉడకబెట్టే టైంలో ఈ సౌడు మీద మంట పెట్టేటప్పటికి ఈ సౌడు ఈ బట్టలకి ఎత్తే బాగుంటుంది అనే సౌడు, ఉప్పు భూమిలో నుంచి సౌడు ఉప్పు అది వేసి బట్టలను ఉతికిపెట్టి చేసుకొస్తే కొంత ఊళ్ళని బతికించిన చరిత్ర సాకంది. రజకుడని ఇప్పుడు తేలిగ్గా అంటున్నాం, కానీ నైపుణ్యమైన తెలివైన ఏదైనా అప్పట్లోనే తెలియకల్లవాడు ఎవరే అంటే రజకిలే అని చెప్పి నాకు తెలిసినంత వరకు నేను మీ ముందు వస్తున్నా. ఇది మరి మీరు కూడా ఆలోచించండి, అంత చిన్న చిన్న విషయం కాదు. మనకున్న చరిత్ర రజకులకు కూడా ఉందనేది మీ ముందు ఈ కొద్ది సూచనని మీ ముందు ఉంచుతున్నాం.